Good morning everyone. Welcome to our channel TP Studies. Let us start this session. Question number 1. Select the option that depicts how the given transparent sheet of paper would appear if it is folded at the dotted line. అంటే మీకు కంప్లీట్ ఫిగర్ ఇచ్చారు, ఈ మధ్యలో డాటెడ్ లైన్ ఇచ్చారు, ఈ రెండు కానీ ఫోల్డ్ అయితే ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. అంటే ఇది ఫోల్డ్ చేసామంటే రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి వస్తుంది అంటే మిర్రర్ ఇమేజ్ జరుగుతుంది అని మనకు తెలుసు. సో మిర్రర్ ఇమేజ్ మీన్స్ రైట్ అన్నీ లెఫ్ట్ అవుతాయి, లెఫ్ట్ అన్నీ రైట్ అవుతాయి. మనం ఆ ప్రకారం దాన్ని ఫోల్డ్ చేసి ఆన్సర్ ఏంటో చెప్పేద్దాం. ఒకవేళ రైట్ ఉన్నవి లెఫ్ట్ అయితే ఈ హారిజాంటల్ లైన్ కాస్త ఇక్కడ రావాలి. అలా వచ్చిన ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం. 1 కాదు, ఎందుకంటే ఇక్కడ అసలు హారిజాంటల్ లైనే రాలేదు, సో 1 కాదు. 4 కాదు, ఎందుకంటే ఈ హారిజాంటల్ లైన్కి ఈ డయాగ్నల్కి కొంత గ్యాప్ ఉండాలి, కానీ ఇక్కడ గ్యాప్ లేకుండా రెండు కలిసిపోయినట్టు ఉన్నాయి కాబట్టి అది కూడా ఆన్సర్ కాదు. మరి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ పెద్ద డయాగ్నల్ పైనుంచి కింద దాకా వచ్చింది, అలాగే ఇది ఇలాగే వస్తే ఇలా ఉండాలి, అంటే టాప్ టు బాటమ్ ఆ లైన్ రావాలి. కానీ ఆప్షన్ 3లో మీకు బాటమ్ దాకా రాలేదు, టాప్ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. టర్మరిక్ స్పైసెస్, అంటే టర్మరిక్ అనే ఈ ఐటమ్ స్పైసెస్ దాంట్లోకి వస్తుంది అని చెప్తున్నారు. మరి అలాగే ఫిగ్ అండ్ క్యాష్యూ నట్స్ రిలేటెడ్గా లేదు. సో డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో డేట్స్ అనేది ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్లో వస్తుంది కాబట్టి దట్ విల్ బి ది రైట్ ఆన్సర్. ఎంబెడెడ్ ఫిగర్, ఇలాంటి ఫిగర్ మనకి ఇక్కడున్న బాక్సెస్లో ఎక్కడుంది అని అడుగుతున్నారు. మనం ఇది పదే పదే డిస్కస్ చేస్తున్నాం. ఇలాంటి ఫిగర్ రావాలంటే ఒక హారిజాంటల్ లైన్, దాన్ని బ్రేక్ చేస్తూ ఒక డయాగ్నల్ కనిపించాలి. సో మరి అలా ఆ విధంగా ఫిగర్స్ ఎక్కడున్నాయి అని ఆలోచిస్తే ఇక్కడ డయాగ్నల్ ఇలా ఒకటి ఉంది, 2 డయాగ్నల్స్ ఉండాలి. ఇది పెద్ద డయాగ్నల్, అది చిన్న డయాగ్నల్. ఇక్కడ అలాంటివి లేవు, ఒక పెద్ద డయాగ్నల్ ఉంది కానీ ఈ డయాగ్నల్ అయితే ఇలా క్రాస్ చేసి లేదు కాబట్టి 1 ఆన్సర్ కాదు. 3 కూడా కాదు, ఎందుకంటే పెద్ద డయాగ్నల్ అయితే క్లియర్గా ఉంది కానీ ఈ చిన్న డయాగ్నల్ క్రాస్ చేయాలి, అది క్రాస్ చేయలేదు. 3 కూడా ఆన్సర్ కాదు. సో 4 అండ్ 2 ఆన్సర్స్ అవ్వచ్చు. మరి ఏది పాసిబిలిటీ ఉంది అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. మనకు కావాల్సిన హారిజాంటల్ లైన్ ఇలా ఉంది, మనకు కావాల్సిన పెద్ద డయాగ్నల్ కూడా ఇలా ఉంది, మనకు కావాల్సిన చిన్న డయాగ్నల్ కూడా ఇలా ఉంది. సో మరి ఈ షేప్లో ఇలా ఒక 2 ట్రయాంగిల్స్ ఉన్న షేప్ కావాలి, అది ఇలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. సిరీస్ ఉంది, సిరీస్ని కంప్లీట్ చేద్దాం. ఏ అంటే 1, C 3, G 7, I 9. సో ఇవి అన్ని కంటిన్యూస్ ఆడ్ నెంబర్స్గా ఉన్నాయి. 1, 3, 7, 9 మధ్యలో ఉండాల్సింది 5 అయితే ఈ ఉండాలి. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్గా కంక్లూజన్లోకి వెళ్దాం. మనం రెగ్యులర్గా చేసే పని ఇది. మనం స్టేట్మెంట్ సిలాజిజం చాప్టర్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏది కూడా స్టేట్మెంట్స్ దాకా ఏమీ చదవము, డైరెక్ట్గా కంక్లూజన్లోకి వస్తాం. ఇప్పుడు అదే పని చేస్తున్నాను. ఫస్ట్ కంక్లూజన్, ఆల్ కార్స్ ఆర్ బసెస్. కార్ అండ్ బస్ ఎక్కడుంది అంటే బస్సు కారు 2 కూడా సెకండ్ స్టేట్మెంట్లో ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్ సమ్తో ఉంది, అంటే డెఫినెట్ స్టేట్మెంట్ కాదు, అది పర్టికులర్ స్టేట్మెంట్. ఒక పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి మనం డెఫినెట్ అయినటువంటి ఆల్ అనే ఆన్సర్ చెప్పే అవకాశం లేదు కాబట్టి 1 రాంగ్ అని చెప్తాం. 1 రాంగ్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 రాంగ్, ఎందుకంటే ఇక్కడ 1 ఫాలోస్ అన్నారు. 3 కూడా రాంగ్, ఎందుకంటే దాంట్లో కూడా 1 ఫాలోస్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 ఫాలోస్ అని ఉంది, ఇక్కడ 2 and 3 అని ఉంది. 3 ఒక్కదాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ ఫిల్టర్ అయిపోతుంది. లెట్ us see 3. ఆల్ ట్రక్స్ ఆర్ బసెస్. బసెస్ స్టేట్మెంట్ నెంబర్ 2లో, ట్రక్ స్టేట్మెంట్ నెంబర్ 1లో ఉంది. ఈ 2 కలవాలి అంటే కార్స్ అనే కామన్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఒకవేళ ఈ 2 కలిస్తే ఆన్సర్ ఏమవ్వచ్చు అని ఆలోచిస్తాం. ఒకటి ఆల్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, ఇంకొకటి సమ్ అంటే ఈ కాంబినేషన్ A ప్లస్ E అంటే ఈ కాంబినేషన్ A ప్లస్ I. సో A ప్లస్ I ఉన్నప్పుడు మనకు తెలుసు ఆన్సర్ వస్తే ఒకవేళ I రావచ్చు, ఎందుకంటే ఇది A ప్లస్ I కాకుండా మనం కన్వర్ట్ చేసేటప్పుడు I ప్లస్ Aగా మారచ్చు. ఈ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా I ఆన్సర్ వస్తుంది కానీ A రాదు అని మనం చదువుకున్నాం. అంటే పర్టికులర్ వన్స్ ఎంటర్ అయింది అంటే డెఫినెట్ కంక్లూజన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి 3 ఆన్సర్ కాదు. ఎప్పుడైతే 3 ఆన్సర్ కాదో మన ఆప్షన్ నెంబర్ 1 ఫెయిల్ అయిపోతుంది.
సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ నెంబర్ 4 అని చెప్తాం. మళ్ళీ మనకి సిరీస్ ఉంది. సో సిరీస్ అంటే దీని ప్రకారం ఆలోచిస్తే నెక్స్ట్ ఏం ఫిగర్ రావాలి అని ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 1, 3 and 5 అంటే ఆల్టర్నేట్ బాక్సెస్లో మీకు 3 ఈక్వల్ లైన్స్ ఉన్న ట్రయాంగిల్ ఉంది. అలాగే అదర్ ఆల్టర్నేట్లో 2 and 4th బాక్స్లో మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో ఇదే ఆల్టర్నేట్లో కానీ మనం ఆన్సర్ చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మన ఆప్షన్స్లో ఉండకూడదు. సో ఆప్షన్ నెంబర్ 4 ఆన్సర్ కాదు. మరి నంబర్ గురించి ఆలోచిస్తే 1, 5, 9, 15 డిఫరెన్స్ చూసినట్లయితే దిస్ ఇస్ డిఫరెన్స్ ప్లస్ 4, హియర్ ద డిఫరెన్స్ ఈజ్ ప్లస్ 4, హియర్ ద డిఫరెన్స్ ఈజ్ ప్లస్ 6. సో 2 సార్లు ప్లస్ 4 వచ్చింది. సో ఇక్కడ ఆబ్వియస్లీ 2 సార్లు 6 వస్తుందని అనుకుందాం. 15 ప్లస్ 6 విల్ బీ 21. సో 21 ఉన్న ఆన్సరే కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఒక గ్రూప్కి సంబంధించింది ఉంటుంది, ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. సూరత్, అహ్మదాబాద్, జర్లాపటన్, రాజ్కోట్. సో మనకు తెలుసు సూరత్, అహ్మదాబాద్ అండ్ రాజ్కోట్ ఇవి 3 గుజరాత్ స్టేట్లో ప్లేసెస్. వెరాస్ జల్రాపటన్ అనేది రాజస్థాన్లో ప్లేస్. సో ఇదొక్కటి డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. మరి దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 33, 19 ఎలా వస్తుందన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా 14 and 68 అన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం జనరల్గా పెద్ద నెంబర్ గురించి ఆలోచిస్తాం కాబట్టి లెట్ us see వెదర్ 68 ఏ విధంగా వస్తుంది, 14 ఏ విధంగా వస్తుంది అని గమనించండి. 10 + 3 13 అవుతుంది. సో 13కి +1 14 అవ్వచ్చు అని ఒక అజంప్షన్ తీసుకోవచ్చు. మరి అది ఇక్కడ ఫాలో అవుతుంది అబ్జర్వ్ చేస్తే 49 + 15 = 64. 64 + 4 లాగా ఉంది. అంటే దీన్ని ఇలా కూడా మనం అనుకోవచ్చు. 1 అంటే 1 స్క్వేర్ అనుకోవచ్చు, 4 అంటే 2 స్క్వేర్ అని అనుకొని నెక్స్ట్ ఉన్నదానికి 3 స్క్వేర్ ఆన్సర్ వస్తుందేమో ట్రై చేద్దాం. సో 33 + 19 = 52. అన్ఫార్చునేట్లీ ఆప్షన్స్లో 52 దరిదాపుల్లో కూడా ఆన్సర్ లేదు. సో కాబట్టి మనం తీసుకున్న అటెంప్ట్ రాంగ్ అని అర్థం చేసుకుని వేరే చాయిస్ ఏమైనా ఉందా అని ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక అడిషన్ చేసాం కాబట్టి మనకి లాజిక్ రాలేదని అనుకున్నాం. ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేసి చూద్దాం. ఎందుకు నేను మల్టిప్లికేషన్కి వెళ్ళట్లేదు అంటే ఇది చాలా చిన్న నెంబరు, మల్టిప్లికేషన్లో రాదు. సో కాబట్టి సబ్స్ట్రాక్షన్లో చేస్తున్నాను. 10 - 3 = 7 అండ్ ఇట్ అపియర్స్ 7 2s are 14. ఇది టాలీ అవుతున్నట్టు అనిపిస్తోంది. మరి సెకండ్ లాజిక్ తీసుకుంటాను. 49 - 15 = 34. 34 డబుల్ అయితే దెన్ ఇట్ విల్ బి 68 టాలీ అయింది. కాబట్టి 33 - 19 దట్ విల్ బి = 14 అండ్ 14 2s are 28. So option 2 is the right answer. So now the question is how many persons, so persons can speak exactly 2 languages. అంటే ఇక్కడ లాంగ్వేజెస్ గురించి క్వశ్చన్ ఉంది. సో ఎంతమంది పర్సన్స్ 2 లాంగ్వేజెస్ మాత్రమే మాట్లాడగలరు అని అడుగుతున్నారు. లెట్ us see ఇక్కడ ఎన్ని లాంగ్వేజెస్, ఏ వెన్ డయాగ్రామ్ ఏది చెప్తుంది అనేది చూద్దాం. గ్రూప్ ఏ రిప్రజెంట్స్ దోస్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అంటే ఏ ఇంగ్లీష్ చెప్తున్నారు. గ్రూప్ బి రిప్రజెంట్స్ హిందీ, అంటే ఇది హిందీ. గ్రూప్ సి రిప్రజెంట్స్ మరాఠీ. అంటే 3 లాంగ్వేజెస్ గురించి చెప్తున్నారు. అయితే మన క్వశ్చన్ ఏంటంటే 3 లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు కాదు, కేవలం 2 లాంగ్వేజెస్ మాత్రమే మాట్లాడేవాళ్ళు. అంటే 2 లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు ఎక్కడున్నారో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 2 వీళ్ళు ఇంగ్లీష్ అండ్ హిందీ 2 మాత్రమే మాట్లాడగలరు. వీళ్ళు 5 వీళ్ళు ఇంగ్లీష్ అండ్ మరాఠీ మాట్లాడేవాళ్ళు. వీళ్ళు 11 హిందీ అండ్ మరాఠీ మాట్లాడేవాళ్ళు. ఈ 3 ఉంది, వీళ్ళు మాత్రం 3 మాట్లాడతారు. దాంతో మనకు పని లేదు, మనకు కేవలం 2 మాట్లాడే వాళ్ళే కావాలి. సో కాబట్టి ఇవి 3 5 + 2 + 11 యాడ్ చేస్తే ద ఆన్సర్ ఈజ్ 18. 18 మెంబర్స్ 2 లాంగ్వేజెస్ని మాట్లాడగలరు. నంబర్ సిరీస్ ఉంది. సో ఈ సిరీస్ గురించి ఆలోచిస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇవి స్క్వేర్స్ అని.
4 is 2 square, 25 is 5 square, 121 is 11 square, 529 is 23 square, 961 is 31 square. సో ఇలా ఈ స్క్వేర్స్ అన్నీ ఉన్నాయి. మరి మధ్యలో ఏం స్క్వేర్ రావాలి అని అడుగుతున్నారు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే 2, 5, 11, 23, 31 ఇవన్నీ ఏం నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్. అయితే వరుసగా వస్తున్నాయా ప్రైమ్ నెంబర్స్? లేదు. అబ్జర్వ్ చేయండి, 2, 3కి మధ్యలో 3 ఉంది, ఆ 3 లేదు. 5, 11కి మధ్యలో 7 ఉంది, అది తీసుకోలేదు. అంటే ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయని మనం గమనించాలి. ఇక్కడ 23, 31కి మధ్యలో కూడా ఒక 29 ఉంది, అది కన్సిడర్ చేయలేదు. అంటే ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 11 తర్వాత 13 వస్తుంది, దాన్ని వదిలిపెట్టి 17 స్క్వేర్ మాత్రమే చూడాలి. సో 17 స్క్వేర్ విల్ బి 289. అగైన్ 4 పెయిర్స్ ఉన్నాయి. ఈ 4 పెయిర్స్లో ఒకటి మాత్రం డిఫరెంట్ లాజిక్లో ఉంటుంది. అదేంటో మనం అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్దాం. ఇవి అబ్జర్వ్ చేస్తే 5తో ఇది డివైడ్ అవుతుంది. ఎందుకు? మీకు తెలుసు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5. ఎండ్ అంటే యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో కాబట్టి ఇది 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5 అనుకుంటాం. 11 డివిజిబిలిటీ రూల్ మీకు తెలుసు. సమ్ ఆఫ్ ది ఆల్టర్నేట్ నెంబర్స్ విల్ బి ఈక్వల్. సో 3 + 1 4 ఆ మధ్యలో ఉన్నదంతా ఈక్వల్ అయింది కాబట్టి 143 ఈజ్ డివిజిబుల్ బై 11. 6 డివిజిబిలిటీ రూల్ మీకు తెలుసు. వెన్ ఎ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2 and 3 ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ డివిజిబుల్ బై 6 అని తెలుసు. 2తో డివైడ్ అవ్వాలంటే లాజిక్ ఏంటి? యూనిట్లో ఈవెన్ నెంబర్ కానీ 0 కానీ ఉండాలి. ఈవెన్ నెంబర్ ఉంది, సో 2తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ ఏమి? సమ్ ఆఫ్ దీస్ డిజిట్స్ షుడ్ బి డివైడెడ్ బై 3. 7, 1 and 4 యాడ్ చేస్తే అవి 3తో డివైడ్ అవ్వాలి. 8 + 4 12. 12 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 6తో డివైడ్ అవుతుంది. వెరాస్ ఇది మాత్రం 8తో డివైడ్ అవుతుందా లేదా అని చూద్దాం. 8 డివిజిబిలిటీ రూల్ ఏమి? 2 and 4. 2తో 4తో డివైడ్ అయితే చాలు, అది 8తో డివైడ్ అవుతుంది. సో 2తో అయితే అది డివైడ్ అవుతుంది, ఎందుకంటే 2 డివిజిబుల్ రూల్ సేస్ యూనిట్ ఈవెన్ అయితే చాలు. బట్ 4 ఒకసారి చెక్ చేసి చూద్దాం 4తో డివైడ్ అవుతుందా లేదా అని. సో 138 డివైడెడ్ బై 4. 4 1s 4 3s 1 ఉంది. 18 4తో 18 అనేది డివైడ్ కాదు. సో 138 4తో డివైడ్ అయ్యేదానికి అవకాశం లేదు కాబట్టి ఈ 138 8తో డివైడ్ కాదు. అల్టిమేట్లీ దిస్ విల్ బి ది రాంగ్ ఆప్షన్. సో 6 and 252 ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. 6, 252 కింద రిలేషన్ ఏంటి అంటే 6 క్యూబ్ విల్ బి ఈక్వల్ టు 216. మీరు క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ బాగా నేర్చుకుంటే ఇవన్నీ త్వరగా ఆన్సర్స్ వస్తాయి. అయితే ఇది 216 కాదు. 216 కంటే ఎంత ఎక్కువ ఉంది? +36. దెన్ వాట్ ఈస్ 36? ఇట్ ఈస్ 6 స్క్వేర్. అంటే రూల్ ఏంటి అంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 6 దెన్ ద రూల్ ఈజ్ n క్యూబ్ ప్లస్ n స్క్వేర్. దట్ ఈస్ ద రూల్. సో ఇక్కడ 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్. 5 క్యూబ్ ఈజ్ 125 అండ్ 5 స్క్వేర్ ఈజ్ 25. The total is 150. How many triangles are there in the given figure? So దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చెప్దాం. సో ఇంతకుముందు కూడా మనం ఇలాంటి క్వశ్చన్ ట్రయాంగిల్ బేస్ మీద వచ్చినప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ షేప్ ఫిగర్ గమనించండి. సో అలాంటి ఒక ట్రయాంగిల్ మీరు చూసిన ప్రతిసారి మీ మనసులోకి స్ట్రైక్ కావాలి, దిస్ విల్ హ్యావ్ 3 ట్రయాంగిల్స్ అని. సో దాని వరకు మనకు తెలిసిపోయింది 3 ట్రయాంగిల్స్ అని. ఇంకా మిగతావన్నీ సపరేట్గా చూద్దాం. ఇక్కడ గమనించండి. సో ఇదొక ట్రయాంగిల్, 1 ట్రయాంగిల్. మళ్ళీ ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, ఇదొక ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది, ఇది మీరు చూడొచ్చు, 1 మోర్ ట్రయాంగిల్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, అనదర్ ట్రయాంగిల్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ట్రయాంగిల్ ఉంది, 1 మోర్ ట్రయాంగిల్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఉంది మీకు, 1 మోర్ ట్రయాంగిల్.
ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ కనిపిస్తుంది, వన్ మోర్ ట్రయాంగిల్. సో ఇలా మీకు ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే టోటల్ ఆఫ్ 10 ట్రయాంగిల్స్ కనిపిస్తాయి. సో ఇదొక్కటి మాత్రం మనకి షార్ట్ అయిపోతుంది, మిగతావన్నీ మీరు చెక్ చేసుకొని ఆన్సర్ పెట్టాలి. నౌ ఈ పార్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది, దీని ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ నెంబర్స్ జనరల్గా మనం ఏం చేస్తామంటే 3 నుంచి ఒక్కొక్కటి ఆలోచించే ప్రయత్నం చేస్తాం, అది టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ 3 అనేది ఈ క్వశ్చన్లో అసలు వాల్యూ లేదు, దానికి జస్ట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఇచ్చారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు గమనించండి, ఈ ఫిగర్ చూడండి, మీకు అర్థమవుతుంది లాజిక్. దీన్ని 2గా కట్ చేసి చూడండి, 5 125. వాట్ ఈస్ ద రిలేషన్? దిస్ ఈస్ 5 power 1 అండ్ దిస్ ఈస్ 5 cube. సో దీన్ని కూడా కట్ చేసి చూద్దాం, 3 27. సో దిస్ ఈస్ 3 power 1 అండ్ దిస్ ఈస్ 3 cube. ఇది కూడా 28ని 2 8 అందాం, 2 power 1 అండ్ 2 cube. ఇక్కడ కూడా 1 1 ఉంది, దట్ ఈస్ 1 power 1 అండ్ 1 cube. అదే లాజిక్లో 1 2 3 తర్వాత ఇక్కడ 4 power 1 ఈస్ 4 and 4 cube is 64. So the answer should be 464, option 1. Dice. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ వన్ ఈజ్ ఆపోజిట్ టు అట్ ద రేట్. సో అట్ ద రేట్కి ఆపోజిట్గా ఏముంది అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే అట్ ద రేట్తో పాటు ఏమైనా కామన్ సింబల్స్ కానీ ఉంటే మనం ఈజీగా ఆన్సర్ చెప్పేసేవాళ్ళం. అట్ ద రేట్ అయితే రెండిట్లో ఉంది, కానీ మనకి కామన్ సింబల్ అయితే ఏమి, ఇదొక్కటే ఉంది. సో దీనితో మనం ఆన్సర్ చెప్పడం కష్టం. కాబట్టి మనం ఏం చేస్తామంటే అట్ ద రేట్తో పాటు ఉన్న సింబల్స్ ఏమైనా కామన్గా ఉన్నాయా అని ఆలోచిస్తాం. లెట్ us see. అండ్ ఇక్కడ కూడా కామన్గా ఉంది కాబట్టి ముందు అండ్కి సంబంధించిన ఆపోజిట్ సింబల్ ఏంటి అనేది ఆలోచిద్దాం. లెట్ us see this. అండ్కి ఆపోజిట్ సింబల్స్ ఏముంటాయని చూద్దాం. అసలు సింబల్స్ అన్నీ మొత్తం ఏమున్నాయో లిస్ట్ అవుట్ చేద్దాం. ఇదొకటి, ఈ డాట్ లాంటి సింబల్ ఒకటి, అట్ ద రేట్ ఒకటి, అండ్ ఒకటి, సో అండ్ అండ్ దెన్ హ్యాష్ ఒకటి, ఆ లెస్ దాన్ సింబల్ ఒకటి. మనకు తెలుసు అండ్కి అండ్ ఆపోజిట్గా ఉండే అవకాశం లేదు అని. ఇక్కడ అండ్ పక్కన డాట్ ఎట్ ద రేట్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా ఆన్సర్స్ కాదు అని తీసేద్దాం. మళ్ళీ ఇక్కడ అండ్ ఉంది, హ్యాష్, ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఆన్సర్స్ కాదు అని తీసేద్దాం. ఇప్పుడు మనకు అర్థమైంది ఎండ్కి ఆపోజిట్ ఏంటి అంటే ఎక్స్క్లమేటరీ ఫిగర్. సో ఈ ఎక్స్క్లమేటరీ ఎండ్ అని 2 సపరేట్ డైస్లో ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకొని మనం ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఎక్స్క్లమేటరీ నేను తీసుకుంటున్నాను, దీని నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న ఫిగర్స్ని రాసుకుంటున్నాను. సో ఎక్స్క్లమేటరీ, దాని తర్వాత డాట్, దాని తర్వాత ఎట్ ద రేట్. అయితే ఎండ్ అనేది ఇక్కడ ఉంది, నేను ఈ ఎండ్ని తీసుకున్నాను, దీన్ని తీసుకోవట్లేదు ఎందుకంటే దీంట్లో కూడా సేమ్ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ రాదు. సో దీని దగ్గరికి వెళ్తున్నాను, ఇక్కడ ఎండ్ ఉంది. సో ఎండ్ అండ్ ఎక్స్క్లమేటరీ రెండు ఆపోజిట్ కాబట్టి ఎక్స్క్లమేటరీలో నేను క్లాక్ వైజ్లో తీసుకున్నాను కాబట్టి ఎండ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వీటిని రాసుకోవాలి, ఎందుకంటే అవి రెండు ఆపోజిట్స్ కాబట్టి. సో ఇప్పుడు రాసుకుంటున్నాను, ఎండ్ ఈ రెండు ఆపోజిట్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెస్ దెన్ అండ్ దెన్ ఆఫ్టర్వర్స్ హ్యాష్. అంటే ఈ ప్రకారం మనం చూసినట్లయితే ఈ రెండు ఆపోజిట్ అయితే ఈ రెండు కూడా ఆపోజిట్ అవుతుంది. అంటే ఇక్కడ అట్ ద రేట్కి ఆపోజిట్గా ఉన్న సింబల్ ఏంటి అంటే హ్యాష్ అని చెప్తాం. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. సో వీటన్నిటిని మీనింగ్ఫుల్గా ఒక ఆర్డర్లో పెట్టండి. ఇది మనకు తెలుసు. సో మైక్రాన్, మైల్, కిలోమీటర్, మీటర్, మిల్లీమీటర్, సెంటీమీటర్, అంటే ఇవంతా లెంత్ అండ్ డిస్టెన్స్ని కొల్చే మెజర్మెంట్స్ అవి. సో దీంట్లో అతి చిన్నది ఏంటి అంటే మైక్రాన్, మనకు తెలుసు. సో 1 ఆప్షన్ 1గా ఉండాలి. సో ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. సో కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. 6 ఉంది, 2 కూడా ఉంది. మనం చూడాలి లాస్ట్ 5 3నా 3 5నా అని. చూడండి 5 ఏంటి, కిలోమీటర్ అండ్ మైల్. మైల్ ఎక్కువ, కిలోమీటర్ ఎక్కువ? కిలోమీటర్ కంటే మైలే ఎక్కువ కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 5 3 అని చెప్తాం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. సో ఇక్కడ కోడింగ్ జరుగుతోంది. గమ్ అనే ఆల్ఫాబెట్ తీసుకున్నారు. సో దీన్ని ఇలా కోడ్ చేస్తున్నారు.
సో ఈ నెంబర్స్ చూడంగానే మీకు అర్థం అవ్వాలి. దిస్ ఇస్ 49 అంటే 7 స్క్వేర్, 441 ఈజ్ 21 స్క్వేర్, 169 ఈజ్ 13 స్క్వేర్. 7 స్క్వేర్, 21 స్క్వేర్, 13 స్క్వేర్ ఉండాలి అంటే క్లియర్గా అర్థమైంది మీకు. G అంటే 7, U అంటే 21, M అంటే 13. సో అదే లాజిక్తో వ్యాక్స్ ఆన్సర్ చెప్తాం. సో వ్యాక్స్ ఈజ్ 23 స్క్వేర్ షుడ్ బి 529. సో ఆప్షన్ నెంబర్ 1. గ్రేప్స్ రిలేటెడ్ టు ఫ్రూట్ అంటే గ్రేప్స్ అంతా ఫ్రూట్స్ అని మనకు తెలుసు. ఇన్ ద సేమ్ వే పెప్పర్ రిలేట్ టు స్పైసెస్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. ప్రోడక్ట్ ఏ ఈజ్ కాస్ట్లియర్ దాన్ ప్రోడక్ట్ బి బై 2 రూపీస్. అంటే ప్రోడక్ట్ ఏ కాస్ట్లియర్ దాన్ ప్రోడక్ట్ బి అంటే బి కంటే ఏ రేట్ ఎక్కువ అని చెప్తున్నారు. ఎంత ఎక్కువ? 2 రూపీస్. అంటే వీ కెన్ రైట్ లైక్ దిస్, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్, ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 times ద ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ బి. అంటే ప్రోడక్ట్ ఏని ఏం చేయమంటున్నారు? 2 times ఆఫ్ బీని చేయమంటున్నారు. అంటే ప్రోడక్ట్ ఏ విల్ బి ఇంక్రీజ్డ్ బై అంటే ప్రోడక్ట్ ఏ అలాగే ఉంచి ప్లస్ 2b. ఎందుకంటే 2 times ఆఫ్ బి చేయమన్నారుగా. ఇది చేసిన తర్వాత 2 రూపీస్ ఎక్కువ పెట్టి వాల్యూ అనమాట అది. రైట్? అంటే ఇక్కడ వాల్యూ ఏ అంటే ఎంత మనకు తెలుసు, ఏ వాల్యూ బి కంటే 2 రూపీస్ ఎక్కువ అని. సో దిస్ NA వీ కెన్ రైట్ ఇట్ యాజ్ B ప్లస్ 2 ప్లస్ 2b. A ఈక్వల్ టు B ప్లస్ 2 ఇలా మీరు రాసుకోవచ్చు. నేను అదే సబ్స్టిట్యూట్ చేశాను. A ఈక్వల్ టు A ప్లస్ 2b. ఎందుకంటే ఈ A అనే ప్రోడక్ట్ యొక్క వాల్యూని ఏం చేయమంటున్నారంటే Bకి రెండింతలు చేసి యాడ్ చేయండి అని చెప్తున్నారు. అంటే ఇదే ఇంక్రీజ్డ్ బై 2 times ఇంక్రీజ్ చేయమని చెప్తున్నారు. ఏని అలాగే ఉంచి 2bని దానికి యాడ్ చేయండి. అయితే ఏ ఏంటి? బి కన్నా 2 రూపాయలు ఎక్కువ అని ముందే చెప్పాడు కాబట్టి B ప్లస్ 2 అలా రాసుకున్నాం. ఆ విధంగా చేసుకున్నందువల్ల నౌ ద వాల్యూ హ్యాస్ బికమ్ ద న్యూ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ బికమ్స్ 17. అంటే కొత్త ప్రైస్ ఏమైందంటే 17 అయింది. అయితే దెన్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ బి? అయితే బి ప్రైస్ ఎంత? క్లియర్? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఈ 17లో ఎన్ని బీలు ఉన్నాయి? ఇక్కడ ఒక 2b ఉంది, ఇక్కడ ఒక b ఉంది. అంటే 3bలు 17లో ఉన్నాయి. దాంతోపాటు ఏముంది? ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. సో మనం ఏం చేద్దాం? 2 రూపీస్ దాంట్లో నుంచి మైనస్ చేసేద్దాం. 2 రూపీస్ తీసేస్తే దిస్ విల్ బికమ్ 15. ఈ 15లో ఎన్ని బీలు ఉన్నాయి? 1b అండ్ 2b. మొత్తం ఎన్ని బీలు? 3bలు. సో 3b ఈక్వల్ టు 15. దెన్ b ఈక్వల్ టు 15 by 3. దట్ విల్ బి ఈక్వల్ టు 5. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 5. నౌ కోడింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే మనకి ఫస్ట్లో హెవీ డిఫరెన్స్ వచ్చేసిందో మనం వెంటనే రివర్స్ సైడ్ నుంచి చేయాలని అనుకున్నాం. రివర్స్ సైడ్ నుంచి కోడింగ్ జరిగిందా అని ఆలోచిస్తున్నాం. సో దిస్ ఈజ్ 14 అండ్ దిస్ ఈజ్ 12. ద లాజిక్ ఈజ్ -2. అలాగే 15 ఇది 13గా మారింది. లాజిక్ ఈజ్ అగైన్ -2. H8 F6 అగైన్ లాజిక్ ఈజ్ -2. T20 R18 లాజిక్ ఈజ్ -2. Y25 W23 అగైన్ -2. P16 N14 అగైన్ -2. అంటే ఓవరాల్గా రివర్స్ సైడ్ నుంచి కోడ్ అవుతూనే -2 జరిగింది. సో ఇప్పుడు అదే లాజిక్ మనం ఉపయోగించి రిథమ్కి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేద్దాం. రిథమ్ M ఈజ్ 13. సో 13 - 2 విల్ బి 11. 11 అంటే K. ఫస్ట్ K ఉండాలి. K ఉన్నది ఒక్కటే ఆన్సర్, మిగతావన్నీ రాంగ్. సో 1, 2 and 4 ఆర్ ది రాంగ్ ఆన్సర్స్. సో ఈక్వేషన్ ఉంది. ఇక్కడ డిజిట్స్ని చేంజ్ చేయమని చెప్తున్నారు. డిజిట్స్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 6 and 2 అని చెప్తున్నారు. 6, 2 చూద్దాం. సో 2 ఎక్కడున్నా దాన్ని 6గా చేసేస్తున్నాను. ఇక్కడ రాస్తున్నాను డైరెక్ట్గా. 36 2 మార్చేసాను. డివిజన్ 6 మార్చేసి 2 రాసుకుంటున్నాను. ప్లస్ ఈ రెండు 6, 2 కాబట్టి 2 6 కాస్త 6 2 అవుతుంది. -13 ఇంటూ 2 అన్నారు. చూద్దాం దాని వాల్యూ 54 వస్తుందా లేదా అని. సో బోర్డ్ మార్క్స్ ప్రకారం 2 1s 2 18s 18 + 62 -
13 2 26, 54 వస్తుందా చూద్దాం. సో 18 and 62 యాడ్ చేస్తే 80 minus 26 will be 54. సో ఆప్షన్ నెంబర్ 1లోనే ఆన్సర్ ఉంది. సో దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. సో మిర్రర్ ఇమేజ్, ఈ ఒక్క వర్డ్ మాత్రమే మనం అబ్జర్వ్ చేయాలి. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది అనేది మనకు తెలుసు. సో లెఫ్ట్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ మాత్రమే చేంజ్ అవుతాయి. దీని ప్రకారం మనం చూద్దాం. యారో ఇప్పుడు లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది. మిర్రర్ ఇమేజ్ అయ్యేటప్పటికి యారో రైట్ డైరెక్షన్కి వెళ్ళాలి, ఇలా ఇటువైపు ఉండాలి. ఆప్షన్ 1 ఆన్సర్ కాదు, మిగతావన్నీ ఆన్సర్సే. ట్రయాంగిల్ కూడా ఇలా ఉన్న ట్రయాంగిల్ ఏమవ్వాలంటే ఇలా రావాలి. సో అలా లేనిది ఆన్సర్ కాదు, బట్ అన్ఫార్చునేట్లీ అన్నిట్లో అలాగే ఉంది. ఇక్కడ బ్లాక్ ఉంది బాల్, కానీ ఇక్కడ వైట్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనం చూడాల్సింది పెంటగన్ షేప్ ఎలా ఉండాలని. పెంటగన్ ఇలా ఉంది, అది మిర్రర్ ఇమేజ్ అయినా కానీ చేంజ్ కాదు, ఇలాగే ఉండాలి. సో అలా లేనిది ఆన్సర్ కాదు, 2 ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. 4 క్లస్టర్స్ ఉన్నాయి మనకి, మరి ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏంటో మనం ఆన్సర్ చెప్దాం. ఓ అంటే ఓవిజీ అంటే 15, 22, 7. సో దీని మధ్యలో రిలేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ వాల్యూస్ కానీ యాడ్ చేస్తే 22 అవుతుంది. అలాగే GMF, G7, F6 ఈ రెండు కానీ యాడ్ చేస్తే వీ విల్ గెట్ 13, దట్ ఈస్ M. HFE, H8, E5 ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ 13 వస్తుంది. 13 అంటే F కాదు, F is 6. సో ఇది టాలీ కాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. సిరీస్ ఉంది, కంప్లీట్ చేద్దాం. W మీన్స్ 23, Q ఈజ్ 17, మధ్యలో గ్యాప్ 8, 5 and 3. సో ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. మనం డిక్రీజింగ్ అన్నా చేయొచ్చు, లేకపోతే ఇంక్రీజింగ్ అన్నా సులభంగా చేసేయచ్చు. వెనక నుంచి చూద్దాం. దిస్ ఇస్ +2, దిస్ ఇస్ +3, హియర్ ఇట్ ఈస్ +6. అంటే నెక్స్ట్ ఏముండొచ్చు, 2, 3 తర్వాత 4 ఉంటే దాని నుంచి దీనికి +5 తర్వాత +6. సో కాబట్టి 8 వరకు కరెక్ట్గా ఉంది. 8 + 4 విల్ బి 12. 12కి 17కి డిఫరెన్స్ 5 అండ్ 17కి 23కి 6. సో కాబట్టి 12కి సంబంధించిన లెటర్ ఏమి, L. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ దీన్ని మనం స్పెషల్గా మ్యాథమెటికల్ బ్లడ్ రిలేషన్ అని చెప్తాం. ఎప్పుడైతే మ్యాథమెటికల్ బ్లడ్ రిలేషన్లో క్వశ్చన్ ఇస్తారో దాన్ని 2 వేస్లో చేయొచ్చు అని అనుకున్నాం. ఒకటి ట్రెడిషనల్ వే, ఇంకొకటి షార్ట్ ఫామ్. అయితే షార్ట్ ఫామ్ చేసే ముందు ఒక్క పాయింట్ మీరు గమనించండి అని కూడా నేను లాస్ట్ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. ఏంటంటే ఇక్కడ A+B అంటే ఇక్కడ AB వస్తుందా BA వస్తుందా చూడండి అని. ఇన్ కేస్ BA కానీ వచ్చిందంటే రివర్స్ చేశాడు అంటే మీరు షార్ట్ ఫామ్ జోలికి వెళ్ళడం మంచిది కాదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు పెడతారు. ఆన్సర్ రాదని నేను చెప్పను, కానీ అది షార్ట్ ఫామ్ అవ్వదు, ఇంకా టైం తీసుకుంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎప్పుడైతే రివర్స్ చేస్తారో అక్కడ షార్ట్గా చేయాలనే ప్రయత్నం మానుకోండి. జస్ట్ ట్రెడిషనల్ వేలోనే ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. నా క్వశ్చన్ ఈస్, ఈక్వేషన్ ఇచ్చారు, దెన్ హౌ ఈస్ D రిలేటెడ్ టు H అన్నారు. సో Hకి Dకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. H ఇక్కడ ఉంది, D ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సాల్వ్ చేసి ఆన్సర్ వస్తుందేమో ట్రై చేస్తాను. ఇక్కడ రివర్స్ అయింది గమనించండి. H + J అంటే J ఈజ్ ది సిస్టర్ ఆఫ్ A, అంటే J ఈజ్ ది సిస్టర్ ఆఫ్ H. J ఎవరు, సిస్టర్ కాబట్టి మైనస్. ఎవరికి సిస్టర్, Hకి. అంటే HJ ఇద్దరు సిబ్లింగ్స్, ఒకే ఏజ్ వాళ్ళు కాబట్టి పక్కనే రాసాం. నెక్స్ట్ J ఇంటూ G, ఇంటూ అన్నప్పుడు కూడా రివర్స్ అయింది కాబట్టి మనం G ఈజ్ ది సన్ ఆఫ్ J అని చదువుకోవాలి. G ఎవరు, సన్ ఆఫ్ J. సో సన్ ఆఫ్ J కాబట్టి కింద రాస్తాం. సన్ అంటే కొడుకు కాబట్టి జనరేషన్ మారింది కాబట్టి కింద రాస్తాం. అబ్బాయి సన్ అన్నాడు కాబట్టి ప్లస్ అనే ఒక సింబల్ ఉంచేద్దాం. G + D ఇక్కడ కూడా మనకి సింబల్ రివర్స్ అయింది కాబట్టి G + D అంటే సో D ఈజ్ ది సిస్టర్ ఆఫ్ G అని చదువుకోవాలి. సో D ఎవరంటే సిస్టర్ ఆఫ్ D. సో సిస్టర్ కాబట్టి మైనస్.
జీకి ఎప్పుడైతే డి సిస్టర్ అవుతుందో వీళ్ళిద్దరూ జే యొక్క పిల్లలు అని మనకి క్లియర్గా అర్థమైంది. నౌ ద క్వశ్చన్ ఈస్ దెన్ హౌ ఈస్ డి రిలేటెడ్ టు హెచ్? ఈ హెచ్కి డి ఏమవుతుంది అనేది పాయింట్. దీన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఫ్లో చార్ట్ ఫాలో అయితే హెచ్కి జే ఏమవుతుందంటే సిస్టర్, ఈ సిస్టర్ అయినటువంటి జేకి డి ఏమవుతుందంటే డాటర్. సిస్టర్స్ డాటర్ ఈస్ నీస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా ఇంకొక 25 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసాం. ఐ హోప్ మీరు ఇవన్నీ వింటూ ఉంటే మీకు కొంత ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీలో ఖచ్చితంగా యాక్యురసీ అండ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగానే మనం కంటిన్యూ చేద్దాం. మీకు సెలక్షన్ వచ్చేంత వరకు మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాం ప్రాక్టీస్ కోసం. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.